నియంతృత్వానికి రాజ్యాంగ వ్యవస్థల్ని తుత్తునియలు చేసేటువంటి ఒక నియంత పరిపాలనకు వ్యతిరేకంగా దేశ ఐక్యత సమగ్రతలకు ప్రతీకగా జరగబోతూ ఉన్నటువంటి ఈ ఎన్నికల్లో భిన్న జాతుల సమాహారమైనటువంటి భారతీయతని భారత దేశ సాంప్రదాయాల్ని గౌరవించేటువంటి పద్ధతుల్లో తీర్పు ఇవ్వాల్సినటువంటి ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి ఒకవైపు, ఎన్డీఏ కూటమి ఒకవైపు పోటీ చేస్తూ ఉన్నాయి. మన ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించినంత వరకు విజయవాడ నగరంలో ఇప్పటికే దాదాపుగా ప్రచారం ముమ్మరంగా సాగిస్తూ ఉన్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలుపుని కాంక్షిస్తూ జరుగుతూ ఉన్నటువంటి ఈ సభ విజయవంతం అయింది అని చెప్పనేటువంటి దాంట్లో ఎలాంటి సందేహించాల్సినటువంటి అవసరంలే. సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బాబురావు, పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి కోటేశ్వరరావు, తూర్పు నియోజకవర్గ అభ్యర్థి పొరుగుపాటి నాంచారయ్య, పార్లమెంట్ అభ్యర్థి వల్లూరు భార్గవుల విజయానికి మన అందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు దొంగల్ని, బటాచోరుల్ని తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం కూటమి, బీజేపీ కూటమి దుర్మార్గమైనటువంటి పొత్తు పెట్టుకొని వర్ణ సంకరమైనటువంటి పొత్తు అంటారా, ఏ పొత్తు అంటారని చెప్పనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మామగారు దీనికి భిన్నంగా ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేటువంటి దానికోసం తెలుగుదేశం పార్టీ పుడితే, అల్లుడు గారు తెలుగుదేశం పార్టీ ఆత్మ గౌరవాన్ని, ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పాదుషాల ముందు మొక్కేటువంటి దానికి ప్రయత్నం చేసినటువంటి చరిత్రని ఈరోజు రేపు రాబోయే కాలంలో చూడబోతా ఉన్నాం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నటువంటి పని అదే, రేపు చంద్రబాబు నాయుడు చేసే పని అదే. అందుకని బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమికి వ్యతిరేకంగా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. వైసీపీ నిరంకుశ పార్టీని ఓడించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. వక్తలు